ఏంది నువ్వు ఇట్లా ఇట్లా రెడీ అయితే ఎట్లా నువ్వు ఎవరు రెడీ చేసి నేను ఇట్లా ఎవరు రెడీ చేసి నానా అక్క చేసిందా అక్క చేసిందా నాన్న డ్రెస్ చేంజ్ చేసుకోపోనున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ చింతలు హాయ్ చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పినానా హాయ్ ఓ మంటించుకున్నా నాన్న నువ్వు గుండు నాన్నలు గుండు నాన్నలు చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వారణాసిలో ఇంకా అయోధ్యలో ఏమేమి తీసుకున్నా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇది ఒక బ్రాస్లెట్ తీసుకున్నా. ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ షాపింగ్ చాలానే చేసిన. యాక్చువల్గా కోనర్ నేను ఎప్పుడో ఒకసారి కొంటా కానీ ఈసారి మాత్రం బ్యాంగిల్స్ షాపింగ్ బాగా చేసిన అనమాట. ఇది ఒక బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా మువ్వల బ్యాంగిల్స్. ఇందులో సిల్వర్లో కూడా తీసుకున్నా అనమాట. సిల్వర్లో కూడా తీసుకున్నా దీంట్లో. ఇవి ఒక బ్యాంగిల్ మంచిగా ట్రెడిషనల్గా ఉన్నాయి అనేది తీసుకున్నా. ఇవి ఒక బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి ఒక బ్యాంగిల్స్ అన్నమాట. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుండే అనమాట. ఇవి అయోధ్యలో తీసుకున్నాను నేను. అండ్ ఇది ఒక బ్రాస్లెట్ అనమాట. ఇది కూడా బాగుంది కదా, మంచిగా ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బ్యాంగిల్. అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ చూసిరా ఎంత బాగున్నాయి అంటే, ఇష్క్ మూవీలో హీరోయిన్ అడుగుతుంది కదా వాళ్ళ మమ్మీని, అట్లా ఉన్నాయన్నమాట సేమ్. ఇవి 2 సెట్స్ తీసుకున్నాను నేను. ఇది ఒక బ్యాగ్ అనమాట. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఇది ఒక బ్యాగ్. ఇది ఒక బ్యాగ్. చిక్కిది ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. క్యూట్గా ఉంది కదా. చిక్కి ఫేవరెట్ అనమాట. మా చిక్కి మా ఫేవరెట్ బ్యాగ్ ఇది. ఫేవరెట్ కలర్ ఈమెకి పింక్ అంటే చాలా ఇష్టం అనమాట మా చిక్కమ్మకి. సెకండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా ఇష్టం అనమాట ఈమెకి. ఏది తీసుకున్నా ఇంకా వైట్ అండ్ పింకే కావాలని అంటది. పింక్ బ్లాక్ కూడా ఇష్టం. బ్లాక్ కూడా ఇష్టమా? అయోధ్యలో తీసుకున్నా అనమాట. ఇది ఒక రాముడి విగ్రహం అనమాట. బాగుంది కదా, మెటల్తో చేసిరంట. ఇది చాలా బాగుంది. అండ్ వెళ్తుంటేనే ఇవి స్పెట్స్ తీసుకుంది. మీకు వీడియోలో చూసి ఉంటారు. బాగున్నాయి కదా. అండ్ ఇవి మా చిట్టి తల్లివి అనమాట స్పెట్స్. అండ్ ఒక లాకెట్. అండ్ ఇవి అనమాట. ఇవి 2 సెట్స్. ఇవి చూసిరా ఎట్లున్నాయి టెడ్డీస్, ఎంత బాగున్నాయి కదా. అంటే ఇవి కీచైన్స్ అనమాట. ఎంత బాగుంది చూడండి, డాల్ లాగా ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. డాలేనా? డాలే బాగుంది. దీనికి స్పెట్స్ ఉండే ఆల్రెడీ ఆడి పోగొట్టేసారు అనమాట ఇద్దరు. దీనికి లేవా? ఓహో, దీన్ని చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా అసలు. పింక్. ఇది చిక్కిది అనమాట. ఇది చింటి తల్లిది. ఇది చిట్టి తల్లిది.
ఈ ఫ్రిడ్జ్ హోల్డర్ అనమాట, ఫ్రిడ్జ్కి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికే తీసుకున్నా అనమాట, చిన్నది అయోధ్యలో. మా చిక్కి కోసం ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా ఇది ఇది ఒకటి. ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట, చాలా పెద్దగా. చెప్తే ఏమవుతుంది అది. ఇదొకటి అన్నపూర్ణదేవి అనమాట, అసలు ఉండట్లేదు, ప్యాక్ చేసి ఇచ్చిర్రు. మా ఇంట్లో లేదనమాట, అందుకోసమని నేను ఇది తీసుకున్నా. క్వాలిటీ అంతా బాగాలేదు, కానీ ఇది అన్నపూర్ణదేవి దగ్గర తీసుకున్నా అనమాట, కాశీలో అన్నపూర్ణ టెంపుల్ దగ్గర తీసుకున్నా. చాలా చిన్న, కిచెన్లో పెడదామని తీసుకున్నా అనమాట. కిచెన్లో పెట్టాలి మళ్ళీ అది. అండ్ ఇవి కరుంగలి మాలలంట, అట్లా అమ్ముతున్నారు. మరి కాశీలో తక్కువ ఉన్నాయా అనేసి ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. 2 తీసుకున్నా, చాలా బాగా అనిపించినాయి. ఇట్లా పూసలు చూడ్డానికి బాగుండే, అందుకోసమని తీసుకున్నా. బాగున్నాయి. ఈ ఒరిజినల్ కాదు, నీ వాళ్ళు చెప్పారు కానీ చూడ్డానికి బాగుందని తీసుకున్నా. 2 తీసుకున్నాను. ఇవి చూసిరా ఎట్లున్నాయి టెడ్డీస్, ఎంత బాగున్నాయి కదా. అంటే ఇవి కీచైన్స్ అనమాట, ఎంత బాగుంది చూడండి. డాల్ లాగా ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. డాలేనా? డాలే, బాగుంది. దీనికి స్పెట్స్ ఉండే, ఆల్రెడీ ఆడి పోగొట్టేసారు అనమాట ఇద్దరు. దీనికి లేవా? ఓహో, దీన్ని చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా అసలు. పింక్, ఇది చిక్కిది అనమాట. ఇది చింటి తల్లిది, ఇది చిట్టి తల్లిది. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ కోసం అండ్ నా కోసం, మా మమ్మీ కోసం అని 3 శారీస్ తీసుకున్నా నేను. అక్కడ కాశీలో శారీస్ ఫేమస్ కదా, ఎక్కడ ఏ గల్లీ చూసినా ఎటు చూసినా శారీసే అమ్ముతుంటారు. వాళ్ళు మన దగ్గరికి శారీస్ పర్చేస్ చేయమని వస్తూ ఉంటారు అనమాట. నేను నార్మల్ శారీసే తీసుకున్నా, అంటే కాశీ నుండి తీసుకున్నా కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కాశీ అన్నట్టు అక్కడ నుంచి గుర్తుగా ఉంటుందని ఈ శారీ తీసుకున్నా అనమాట. ఈ శారీ మా మమ్మీ కోసం తీసుకున్నా. ఆ బ్యాంగిల్స్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కోసం. ఇంకా చిన్న శివయ్యని కూడా తీసుకున్నా. ఇంకా ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ గోపురం అనమాట, గుర్తుగా తీసుకున్నా. అండ్ ఇంకా మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి, ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.